ఈరోజు వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 2Aలో 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా, ఇంతవరకు మనం 7 మార్క్స్ మరియు 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. సో చూడండి, మీకు ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్, 7 మార్క్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆల్రెడీ మనం మ్యాథ్స్ 2A 2Bకి సంబంధించి ఆల్ 4 మార్క్స్ మరియు 7 మార్క్స్ అంశాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవి మనకి మన ఛానల్లో ఉన్నాయి, మన ప్లేలిస్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికైనా 7 మార్క్స్ మరియు 4 మార్క్స్ డౌట్ అయితే ఛానల్లో ఉంటాయి, ఒకసారి విజిట్ చేయండి. సో చూడండి, మనం 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఇవి క్వశ్చన్స్ చేస్తారు, మరి ఆన్సర్ చేయండి సార్ అని అంటే ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ ఏ చాప్టర్ నుంచి ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో, ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ చదవాలి, ఇలా ఒక మంచి అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా వినండి. సో చూడన్నా, మనకి ఫస్ట్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్. ఏంటన్నా, ఫస్ట్ చాప్టర్ మనకు వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్స్. ఈ కాంప్లెక్స్ నెంబర్లో మనకి టోటల్గా వెయిటేజ్ వచ్చేసరికి 4 మార్క్స్ అన్న. ఎన్ని? 4 మార్క్స్. 4 మార్క్స్ అంటే 2+2. కాంప్లెక్స్ నెంబర్లో మనకి 2+2. ఈ 2+2 ఏ వస్తే చాలా జాగ్రత్తగా డిస్కస్ చేద్దాం. చూడండి, దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి స్క్వేర్ రూట్స్. ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్క్వేర్ రూట్స్ క్వశ్చన్ కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫస్ట్ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద పోలార్ ఫార్మ్ ఆఫ్ ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్, కాబట్టి ఈ క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో చూడన్నా, మీకు ఏ మోడల్ ప్రిపేర్ అవ్వాలని చెప్తున్నాను, ఈ మోడల్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఓన్లీ ఈ క్వశ్చన్స్, ఈ మోడల్స్ నుంచే క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఏవైతే క్వశ్చన్స్ చెప్పుకోబోతున్నామో ఇవి దాటి మీకు ఒక క్వశ్చన్ కూడా రాదు. క్లియర్? ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ చెప్పుకుంటున్నామో ఇవే వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. వీడియో ఎండింగ్లో ఈ యొక్క ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయో మాట్లాడదాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడన్నా, ఫైండ్ ద కాంప్లెక్స్ కాన్సిక్యూటివ్ అన్నాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, కాబట్టి దీన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 5th క్వశ్చన్ కూడా ఈజీగా వచ్చేస్తుంది కదా. నెక్స్ట్ 6th క్వశ్చన్ అవసరం లేదు. 7th క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ అవసరం లేదు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అన్న. 9th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్, ఇది మనకు చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు కూడా. నెక్స్ట్ 10th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 11th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 12th అవసరం లేదు. 13th క్వశ్చన్ వచ్చేసరికి మనకు 2 మార్క్స్కి చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది 2 మార్క్స్ కాకుండా 4 మార్క్స్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 15th అవసరం లేదు. 16th క్వశ్చన్ ఆల్రెడీ మీకు వచ్చింది ఇది. నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 17th క్వశ్చన్ చూడన్నా, ఇవి 4 మార్క్స్ ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. 17th క్వశ్చన్ అనేది 4 మార్క్స్కి ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కూడా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. 18th అవసరం లేదు. 19th మరియు ఇంపార్టెంట్ క్వశ్చన్, 19th ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ రెండిట్లో 21 ఇంపార్టెంట్ క్వశ్చన్, మిగతా అవసరం లేదు, రైట్. ఇందులో 20 వచ్చేసరికి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది, అర్థమైంది కదా. సో ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే దీంట్లో నుంచి మీకు ఖచ్చితంగా 2 2s వస్తాయి. అంటే 4 మార్క్స్ చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి డి మూవర్స్ థియరం. ఈ డి మూవర్స్ థియరంలో మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. N2s ఒక 2 మాత్రం వస్తుంది. ఆ 1 ఎంత నుంచి వస్తుందో మాట్లాడదాం. సో చూడండి, ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫస్ట్ వన్. ఈ ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, దీన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఇది 4 మార్క్స్కి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. 5th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 6th క్వశ్చన్, వీటిలో థర్డ్ క్వశ్చన్, అదేవిధంగా 4th, అదేవిధంగా 6th క్వశ్చన్, ఇవి వచ్చేసరికి 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మిగతావి ఏవైతే ఉంటాయో అవి 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, రైట్. సో ఇందులో 7 మార్క్స్ క్వశ్చన్ చూడండి. ఈ 7th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 8th క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ చూడండి. ఇవన్నీ కలిపి 4 మార్క్స్ కావచ్చు, లేదా ఇది ఒక క్వశ్చన్ 2 మార్క్స్ కావచ్చు, లేదా ఈ ఒక క్వశ్చన్ 2 మార్క్స్ కావచ్చు. అలా కూడా అడుగుతాడు. కాబట్టి దీన్ని కూడా ఎక్కువసేపు చదవడానికి, నేర్చుకోవడానికి కొంచెం ఎక్కువ వాల్యూస్ అని ఈ క్వశ్చన్కి ఇవ్వండి. ఈ క్వశ్చన్ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, రైట్. ఈ క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి వీటిని ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేయండి.
నైన్త్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. అర్థం కదా, ఓన్లీ 1-2 మార్క్స్ క్వశ్చన్. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ ఏదో కూడా చెప్తా చూడండి. సెకండ్ క్వశ్చన్ చాలా బాగా చదవడానికి ప్రయత్నం చేయండి. దీని నుంచి ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చు. అర్థం కదా, రూట్స్ ఆఫ్ ఈక్వేషన్. ఈ క్వశ్చన్ చాలా ఈజీ. చూడండి, ఈ క్వశ్చన్ మనకి ఎక్కువ సేపు చాలా అంటే మనకి ఎక్కువసార్లు 2 మార్క్స్కి ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ సార్లు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్లో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. అర్థం కదా. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ అవసరం లేదు. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. ఇది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 10th క్వశ్చన్. అది చూడన్నా, ఈ 10th క్వశ్చన్ మనకు చాలాసార్లు ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ 10th క్వశ్చన్ కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈ చాప్టర్లో ఇవి 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో కూడా మనకి ఓన్లీ 1-2 మార్క్స్ క్వశ్చన్ మాత్రం వస్తుంది. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ ఏది వస్తుందంటే థర్డ్ క్వశ్చన్. ఈ థర్డ్ క్వశ్చన్ మనకి 2 మార్క్స్ కింద ఇవ్వడు, ఎందుకంటే ఇది 4 మార్క్స్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ అదేవిధంగా ఫోర్త్ క్వశ్చన్ అనేది 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాబట్టి 2 మార్క్స్ కింద రావు. ఎందుకైనా మంచిది ప్రయత్నం చేయండి చదవడానికి. మీకు 2 మార్క్స్ కాకపోతే 4 మార్క్స్ కూడా కవర్ అవుతుంది. అర్థం కదా. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి 6th, 7th, 8th. ఇందులో 8th క్వశ్చన్ అవసరం లేదు, ఇది 2 మార్క్స్ కింద ఇవ్వరు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇందులో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు కాబట్టి 10th క్వశ్చన్ కూడా చదవండి. ఇప్పుడు చూడండి, ఇందులో ఓన్లీ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తారు కాబట్టి మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్, నెక్స్ట్ 10th క్వశ్చన్, 9th క్వశ్చన్స్. ఈ 4 మోడల్స్ పర్ఫెక్ట్గా చేసుకుంటే దీని నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్. ఈ చాప్టర్ నుంచి మనకి 2 2s వస్తాయి. అర్థం కదా. ఈ చాప్టర్ నుంచి ఎన్ని వస్తాయి? 2 2s వస్తాయి. చూడండి, ఆ 2 సేవ్ ఇస్తారో కూడా చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. దీంట్లో మనకి ఎక్కువ సార్లు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఏంటి సార్ అంటే 5th క్వశ్చన్. ఈ మోడల్ వెరీ 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 ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో చూడండి, ఈ మోడల్స్ మనకి 2 మార్క్స్ కింద కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 4 మార్క్స్ ఇంకా ఎక్కువ అవకాశం ఉంది 4 మార్క్స్ రావడానికి. దీంట్లో ఏ క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తారంటే ఇలా క్వశ్చన్ చూడండి 5040 ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఇస్తాడు. కాబట్టి పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్లో ఈ మోడల్ క్వశ్చన్స్ ఎక్కువసేపు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అర్థమైంది కదా. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇందులో ఈ మోడల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. ఇందులో ఏమి మనం కరెక్ట్గా చదివితే చాలు అంటే ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ మోడల్ క్వశ్చన్స్ కరెక్ట్గా చదివితే సరిపోతుంది. అదేవిధంగా ఈ 9th క్వశ్చన్, ఈ మోడల్లో ఉన్న క్వశ్చన్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీని నుంచి ఒక 2 వస్తుంది కన్నా. ఈ 4 మోడల్స్ ప్రిపేర్ అయితే వీటిలో నుంచి ఒక 2, ఇంకో 2 మార్క్స్ కొన్ని అందులో వస్తుంది సార్ అంటే చూడండి ఇక్కడ ఉండే ఫైండ్ ద నెంబర్ అండ్ అవే ఆఫ్ అరేంజింగ్ ద లెటర్ ఆఫ్ యువర్ వర్డ్. చూడన్నా, ఇందులో పెర్ముటేషన్, ఇంటర్మీడియట్, ఇండిపెండెన్స్, మ్యాథమెటిక్స్. దీంట్లో ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటంటే మ్యాథమెటిక్స్ మరియు ఇంటర్మీడియట్. ఈ రెండు మీకు ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఈ క్వశ్చన్ కూడా ఇది కూడా అడుగుతారు పెర్ముటేషన్. సో దీన్ని ఎలా చేయాలో మీకు తెలుసు కదా. చూడన్నా సార్, క్వశ్చన్స్ ఉన్నాయి కానీ మాకు ఆన్సర్ లేదు సార్, కన్ఫ్యూజ్గా ఉందని అనుకోవద్దు. వీటి యొక్క ఆన్సర్స్ మీకు ఎక్కడ దొరుకుతాయో వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. అర్థమైంది కదా. వీడియో ఎండింగ్లో వీటి యొక్క ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో ఎండింగ్లో ఆన్సర్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఎందుకు చూడటం, వీడియో ఎండింగ్ స్కిప్ చేసేద్దాం అని అనుకోకండి. స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతారు. ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. సో 2 మార్క్స్ అనేవి చాలామందికి డౌట్ కాబట్టి మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాం. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. అర్థం కదా. సో ఇట్లా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి, పెర్ముటేషన్, ఇంటర్మీడియట్ అండ్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ కూడా చేయండి, ఎందుకంటే మీరు ఇంట్లో ఇంటర్మీడియట్ చేస్తే చాలు. ఇండిపెండెన్స్, మ్యాథమెటిక్స్, అదే పెర్ముటేషన్ ఇవన్నీ ఈజీగా వచ్చేస్తాయి కదన్నా. ఇందులో ఒకటో చాలు, మిగతావన్నీ ఈజీగా వస్తాయి. నెక్స్ట్ 11th క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. 12th క్వశ్చన్ ఆల్సో. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఈజ్ 16th అండ్ మనం వచ్చేసరికి 14th క్వశ్చన్ చేస్తే సరిపోతుంది. 1 2 3 4 ఈ 4 క్వశ్చన్ చేస్తే సరిపోతుంది. అర్థం కదా. సో చూడండి, వీటితో పాటు 21 చేయండి. 21 చేస్తే 22 ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి
ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఇందులో నుంచి ఒక 2 వస్తుంది కదా. ఇంకో క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే వీటిలో నుంచి ఒక 2 క్వశ్చన్. సరిపోయింది కదా. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే టాపిక్. క్వశ్చన్స్ గుడ్డుగా కనిపిస్తా పెట్టద్దు. 2 మార్క్స్ వచ్చేసరికి టాపిక్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకోగలిగితే సొల్యూషన్ చాలా ఈజీగా రాయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి బైనామియల్ థియరం. ఈ బైనామియల్ థియరం చాప్టర్లో ఒక 2 మార్క్స్ వస్తుంది. ఈ చాప్టర్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి సార్ అంటే ఫస్ట్ క్వశ్చన్, నెక్స్ట్ 4th క్వశ్చన్, 3rd క్వశ్చన్, నెక్స్ట్ 5th, నెక్స్ట్ 7th, ఇంకా 10th, 11th ఒకటి, 1 2 3 4 5 6, ఈ 6 ఇది ఒకటి 7. ఈ 7 క్వశ్చన్ ప్రిపేర్ అయితే వీటిలో నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అర్థం మీరేనా. సో నెక్స్ట్ చాప్టర్ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్. దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ ఏదో చూద్దాం. చూడండి, దీంట్లో ఎక్కువ సార్లు మాకు 2 మార్క్స్ కింద వచ్చే క్వశ్చన్ ఏంటంటే 4th క్వశ్చన్. అర్థమైంది కదా. సో వీటితో పాటు మీరు కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే 2nd క్వశ్చన్, 3rd క్వశ్చన్. ఇవి వస్తే ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయగలరు. 5th క్వశ్చన్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. 6th క్వశ్చన్ కూడా చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. కాబట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి 2 3 4 ఈ 3 మోడల్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే వీటిలో నుంచి ఒక 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తుంది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ ర్యాండమ్ వేరియబుల్స్. ఈ ర్యాండమ్ వేరియబుల్స్ చాప్టర్ నుంచి మనకి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది నాన్న. ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి, నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి ర్యాండమ్ వేరియబుల్స్. ఈ ర్యాండమ్ వేరియబుల్స్ మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆ 2 మార్క్స్ క్వశ్చన్ ఏదైతే ఫస్ట్ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, 6th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ 3rd క్వశ్చన్ ఇంపార్టెంట్. అది మీకు 1 2 3 4. నెక్స్ట్ వచ్చేసరికి సరిపోతుంది నాన్న. ఈ 4 మోడల్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అర్థం కదా. దీంట్లో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటంటే 5th క్వశ్చన్, 3rd క్వశ్చన్, 6th క్వశ్చన్. ఈ 3 మోడల్స్ కరెక్ట్గా ప్రిపేర్ అయితే దీంట్లో నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అర్థం కదా. సో ఈ విధంగా మీరు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా ఒక వే ఆఫ్ మోడల్లో ప్రిపేర్ అయినట్లయితే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుంది. అర్థం కదా. సో ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A నుంచి 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో చూడండి, వీటి యొక్క ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే వీటి యొక్క ఆన్సర్స్ వచ్చేసరికి మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు వీటి యొక్క ఆన్సర్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్. నెక్స్ట్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్. ఈ 2 స్క్రీన్ షాట్స్ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి కిందన అంటే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఈ 2 స్క్రీన్ షాట్స్ సెండ్ చేసినట్టయితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థం కింద. సో టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయ్యేట్లయితే మనం చెప్తున్న ప్రతి క్లాస్ తాలూకు అప్డేట్స్, మోడల్ పేపర్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, బ్లూ ప్రింట్స్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి మీరు మోడల్ పేపర్స్ కూడా మన ఛానల్ అనేది మీకు యూజ్ అవుతుంది. సో కాబట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.